హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శృతిస్ వండర్స్. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే ముద్దపప్పు చారు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కుక్కర్లో పప్పు కడిగి తీసుకొని అందులో 1 టీ స్పూన్ పసుపు, ఆయిల్, టమాటోస్ తగినన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఈలోపు చారు చేసుకుందాము. ముందుగా ఒక గిన్నెలో చింతపండు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడయ్యాక పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇవి ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసి నెక్స్ట్ చిటికెడంత పసుపు వేసుకొని ఆ పసుపు ఫ్రై అయ్యాక వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ముందుగానే ప్రిపేర్ చేసుకున్న చారును అందులో వేయాలి. టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర, పచ్చివి ఆనియన్స్ కూడా వేసుకొని దింపేసుకుంటే చారు రెడీ అండి. నెక్స్ట్ మనం కుక్కర్లో పెట్టుకున్న పప్పు ఉడికింది కదా అండి, అందులో తగినంత కారం, సాల్ట్ వేసుకొని కలపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని పోపు దినుసులు వేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కలర్లోకి వచ్చాక చిటికెడంతా పసుపు వేసుకోవాలి. ముందుగానే నూరి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక పప్పును అందులో వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇదంతా కలిసేంత వరకు కలిపి కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పప్పు రెడీ. నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.